హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మత్తు వదలరా 2. సో ఈ మత్తు వదలరా 2కి లీడ్ రోల్స్ వచ్చేసి ఫరియా అబ్దుల్లా, రోహిణి, సునీల్, వెన్నెల కిషోర్ అండ్ ఇందులో మెయిన్గా చేసింది సింహ కోడూరి అండ్ సత్య. యాక్చువల్లీ ఈ సినిమా బేస్డ్ ఆన్ ఒక మత్తు వదలరా అనే ఒక ఫస్ట్ పార్ట్ బేస్ అయి ఉంటుంది. సో దానికి సీక్వెల్నే మత్తు వదలరా 2. సో సీక్వెల్ అంటే వాళ్ళిద్దరు ఉద్యోగాలు పోయిన దాని తర్వాత దేనివల్ల ఎఫెక్ట్ అయ్యారు అని అన్నది పార్ట్ 1లో ఉంటుంది. అదే పార్ట్ 2లో కంటిన్యూ అవుతుందన్నమాట. సో అది మూవీ. సో ఇందులో ఏంటంటే వన్ మ్యాన్ షో అని చెప్పచ్చు. సత్య మెయిన్ కామెడియన్ సత్య అనేది లీడ్ రోల్ వచ్చేసి, అంటే తను ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినా కూడా అది వన్ మ్యాన్ షో సత్యది. సో చాలా హిలారియస్గా ఉంటుంది. సో బాగుంటుంది. అండ్ ఇందులో మెయిన్గా చెప్పాలి అంటే ఈ మూవీ ఒక లాజిక్స్ కొన్ని ఉండవు, కానీ కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఇది ఒక కామెడీ అండ్ సస్పెన్స్ స్పూఫీ మూవీ అని చెప్పచ్చు. సో సినిమా అంత బాగుంటుందన్నమాట. సో అంటే కామెడీ ఎంజాయ్ చేయొచ్చు. సో అండ్ ఇందులో మెయిన్గా చెప్పాలంటే ఈ సినిమాలో ప్రాపర్టీస్ యూజ్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ ప్రాపర్టీస్ ఇవన్నీ చూస్తే కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. అంటే ఇప్పుడు మీరు రవిబాబు ఒకప్పుడు డైరెక్టర్ రవిబాబు సినిమాలు నచ్చావులే, ఆయన సినిమాలు కొన్ని ఉంటాయి అనసూయ ఆ టైప్లో మూవీ కొన్ని ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నారో ఆయన వాడుకున్నటువంటి షూటింగ్ సెట్టింగ్స్ కానీ, సో ఆ విధంగా కొంచెం అట్లా అనిపిస్తుంది. అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది కొంచెం మనం. సో సినిమా కొన్ని లాజిక్స్ ఉండవు, బట్ కొన్ని బాగానే ఉంటుంది. సస్పెన్స్ అండ్ చాలా బాగుంటుంది. సో సినిమా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది సినిమా. సో ఎవరైనా కామెడీగా, అంటే మనకి లాజిక్లు వద్దు, ఏదైనా కొంచెం పర్లేదు సినిమా చూడవచ్చు అని అనుకుంటే చూడొచ్చు సినిమా. లాజిక్స్ అంటే లాజిక్ లేని సినిమా అని కాదు, కానీ కొన్ని చోట్ల లాజిక్ ఉండవు, కానీ ఎంజాయ్ చేయొచ్చు సినిమా. ఓవరాల్ సత్య కామెడీతో మనం బాగా ఎంటర్టైన్ అవుతాం సినిమా మొత్తం. సో ఇది ఎవరైనా చూడొచ్చు, అందరు చూడొచ్చు, రికమెండ్ చేయొచ్చు. మెయిన్ ఈ సినిమా ఏంటంటే డ్రగ్స్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ టైప్ లాగా ఆ బేస్ మీద ఉంటుంది సినిమా. సో అది కూడా ఏంటంటే కామెడీ అయితే పెద్ద దీని మీద ఒక ఇష్యూ చేసి ఏం చేయాలని కాదు సినిమా. సేమ్ కామెడీలానే ఉంటుంది అంతే, ఇంతకుమించి ఇంకేం లేదు సినిమా. సో సినిమా అంటే కామెడీ పర్పస్కి అయితే చూడొచ్చు. అండ్ ఇందులో సత్య ఒకటి ఉంటుంది, 16 ఏళ్ల వయసు అనే ఒక చిరంజీవి గారి ఒకప్పుడు పాట, దాంట్లో మనం సత్యాన్ని కూడా డ్యాన్స్ చూడొచ్చు. ఒక సత్యలో మనం చూడలేని కొన్ని కోణాలు కూడా ఈ సినిమా మనకి ఒక కంప్లీట్ కమెడియన్ యాక్టర్గా మనకి ఎస్టాబ్లిష్ చేశారని చెప్పొచ్చు ఈ సినిమా. సో అండ్ సింహ కోడూరి అయితే తన వరకు తను చేశాడని చెప్పొచ్చు. అండ్ ఫరియా అబ్దుల్లా కూడా చాలా బాగా చేశారు. అండ్ రోహిణి గారు కూడా ఇప్పుడు మదర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ ఇందులో ఒక పోలీస్ కాప్గా ఒక హెడ్గా చేశారు. అండ్ ఇందులో సునీల్ గారు కూడా ఒక సీరియస్ క్యారెక్టర్. అండ్ సీరియస్ అంటే అది కూడా కామెడీ సీరియస్ టైప్ లాగా ఉంటుంది. సో అది కూడా అంటే సీరియస్గా ఉన్న కామెడీ లాగే అనిపిస్తుంది సినిమా. సో ఆ విధంగా చేశారనమాట. ఇంకా ఈ సినిమా గురించి అందరు చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఏదో ఒక సెంటిమెంట్ కోసమో లేకపోతే ఏదో పాటల కోసమో ఇంకేదో అంటే అవి ఏమి ఉండవు. జస్ట్ కామెడీ మాత్రమే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే చూడొచ్చు సినిమా. సో మంచిగా రిఫ్రెష్గా ఉంటుంది సినిమా అంతే. సో అంతకంటే ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు. సో మత్తు అంటే ఇంకోటి ఏంటంటే మత్తు వదలరా దాంట్లో ఒక సీరియల్ ఏదైతే ఉంటుందో పార్ట్, ఆ సీరియల్ సెక్షన్ కూడా ఇందులో కంటిన్యూ అవుతుంది అనమాట సీక్వెల్ లానే. అండ్ ఇందులో సీరియల్ లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది సీరియల్లో. సో ఆ సీరియల్ ట్విస్ట్ కూడా ఎట్లా ఉంటుందంటే మత్తు వదలరా 3లో కూడా ఉంటుంది అన్నట్టు ఒక చిన్న హింట్ లాగా ఉంటుంది, కానీ అది వాళ్ళు హింట్ అని వాళ్ళు ఎక్కడ చెప్పలేదు, కానీ హింట్ లాగే అనిపిస్తుంది అంతే. సో ఈ సినిమా అయితే ఎవరైనా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు కూడా చూడొచ్చు. అండ్ మూవీ అయితే ఎంజాయ్ చేస్తారని మాత్రం నేను చెప్తాను. ఓకే, అండ్ ఇది నా క్రిటిక్ రివ్యూ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే